దూరాన సమీపాన ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఆత్మను తృప్తిపరుచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 16వ అధ్యాయం 28వ వాక్యం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 28వ వాక్యం నేను చదువుతున్నాను. మొదటిగా నేను చదువుతాను, ఆ తదుపరి మీరు చదువుతారు. చూడండి అందరూ బైబిల్ తీసి. 16:28. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. ఇంకా ఎన్నాళ్ళు, మీరెన్నాళ్ళ వరకు. ఏమంటున్నాడు? తలపైకి ఎత్తండి, దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఏమంటున్నాడు అంటే, మీరెన్నాళ్ళ వరకు, ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా చెడు తిరుగుడు, ఎన్నాళ్ళు తిరుగుతావే నువ్వు అంటే. ఎన్నాళ్ళు అనే మాట ఎప్పుడు వచ్చింది? అప్పటికే ఆల్రెడీ 5 సార్లు 10 సార్లు చెప్పి అయిపోతే ఆ మాట వచ్చింది కదా. ఫస్ట్ ఆ మాట రాదు. ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఆ మాట రాదు. మీరెన్నాళ్ళు అంటే అప్పటికే ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, తన ప్రజల్ని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? నా ఆజ్ఞలను, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము, నా ఆజ్ఞలను వాక్యమును అనుసరించి ఎన్నాళ్ళు నడవకుండా జీవిస్తారు? నా ఆజ్ఞలు మీ ముందు పెట్టాను, నా వాక్యం మీ ముందు ఉంది, నా మాటలు మీ ముందు ఉన్నాయి. మీ వద్దకు ఆయన మాటలు వచ్చాయి, ఆయన వాక్యం మీ వద్ద ఉంది. మరి ఇంకెన్నాళ్ళు మీరు ఆ మాటలు వింటున్నారు, ఆజ్ఞలు వింటున్నారు, కానీ ఏం చేయట్లేదంట? అనుసరించి నడవట్లేదంట. అనుసరించి మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం వాక్యాన్ని. ఏం చేస్తున్నాం? ఆదివారం మందిరానికి వస్తున్నాం. మందిరానికి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం. కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది భయంతో వింటారు, కొంతమంది భక్తితో వింటారు, కొంతమంది ఆ రెండు లేకుండా వింటారు. భయం ఉండదు, భక్తి ఉండదు. రెండు లేకుండా వినేవాళ్ళు కూడా ఉన్నారు. భయముతో వినేవాళ్ళు, భయభక్తులు లేకుండా వినేవాళ్ళు, వాక్యం చెప్పేటప్పుడు కూడా అటు ఇటు మనసు పెట్టి వారితో వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు కాలం ఉందని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు? ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలు, నా వాక్యమును మీరు అనుసరించి నడవకుండా ప్రవర్తిస్తారు? మీ జీవితం ఏమైనా శాశ్వతం అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే అదే నిర్గమాకాండం 32:8 వాక్యంలో కూడా ఒక మాట ఉండదు. చూడండి అక్కడ. నిర్గమాకాండం 32వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనం చదివినట్లయితే, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఏం చేస్తానంట ప్రజలు? నేను వారికి నియమించాను, ఇలా మీరు నడుచుకోండి, ఇలా నడవండి, ఇలా ప్రవర్తించండి అని నా వాక్యాన్ని, నా ధర్మశాస్త్రాన్ని, నా ఆజ్ఞలు నేను వారికి ఇచ్చాను. కానీ వారు ఏం చేస్తున్నారు అంటే, నేను ఇచ్చిన మాట నుండి, నేను ఇచ్చిన ఆజ్ఞల నుండి వారు త్వరగా తొలగిపోతున్నారంట. మనం కూడా అంతే. చూడండి, ఆదివారం రోజు వాక్యం విని తీర్మానం చేసుకున్నాం, ప్రభా అసలు నేను ఈ రోజు నుంచి ప్రభా ఇదిగో ఇలాగ ఉంటానయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటానయ్యా, నీకు లోపడతాను ప్రభా, నువ్వు చెప్పినట్లే బతుకుతాను ప్రభా, అసలు నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే చేస్తాను ప్రభా అంటాం. మందిరంలో వాక్యం విని ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే అయిపోయిందో ఇంటికి వెళ్ళిపోతుంటామో ఆ తదుపరి ఏం చేస్తాం తెలిసిన? వెంటనే ఏం చేస్తామంట? వాటిని వెంటనే ఏం చేస్తామంట? ఏముంది అక్కడ? చదవండి మరలా మాట. వెంటనే వారు ఏం చేశారంట?
తొలగిపోయారంట. విన్నారంట. ఇక్కడ వెంటనే ఆ మాటల నుంచి మరలా ఏమైపోయారంట? తొలగిపోయారు, డివైడ్ అయిపోయారు. అంటే మందిరంలో ఉన్నప్పుడేమో ఒక మార్గంలో వెళ్తాం ప్రభువా అని తీర్మానం చేసుకుంటారు. మందిరం దాటిన తర్వాత ఆ మార్గాన్ని ఏమైపోతారు? ఆ మార్గంలో వెళ్ళరు, ఆ మార్గం అనుసరించరు. నువ్వు మందిరంలో వాక్యం విన్నప్పుడు ఏం తీర్మానం చేసుకున్నావో, ఏ మార్గంలో కూడా నడుస్తాను అని తీర్మానం చేసుకున్నావో ఆ మార్గంలో మనం ఏం చేయమంట? నడవం, తొలగిపోతాం. మరలా రూట్ మారిపోయింది. వెంటనే అంట ఏంటంట? రోజులు కూడా కాదు, మరలా వెంటనే. అంటే ఇప్పుడు మధ్యాహ్న కాలము ఆరాధనలో పాలు పొందిన మనము ఇక్కడ తీర్మానం చేసుకుంటాం మందిరంలో. ఇంటికి పోయిన వెంటనే ఇక ఆలస్యమే లేదు, వెంటనే మార్గం తొలగిపోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అంటుంది, దేవుని యొక్క ఆజ్ఞలను వాక్యమును మనం అనుసరించి నడవాలి. అనుసరించి నడవకపోతే ఏం జరిగింది? ఏడు అంశం. దేవుని ఆజ్ఞలను వాక్యమును అనుసరించి నడవకపోతే, అనుసరించి చెప్పండి అందరూ, అన్నలారు తమ్ములారు అందరూ, అమ్మా ఏంటిది? ఇంకొంచెం గట్టిగా చేతి ఖర్చు ఏమైనా అవుతుంటారా? చెప్పండి గట్టిగా అమ్మా, ఇంకొంచెం సౌండ్ పెట్టి చెబుదాం. చెప్పండి గట్టిగా. ఇదే సౌండ్ భర్త దగ్గర భార్య దగ్గర మెయింటైన్ చేయలేదు, అసలు గొడవలు ఏముండవు. ఇదే సౌండ్ ఎట్నే, ఇదే సౌండ్ ఇంట్లో కూడా మెయింటైన్ చేస్తే అసలేం ఉండదండి. ఆ మధ్య కాలంలో కోడలు వాళ్ళ మామయ్య దగ్గరకు వచ్చి, మామయ్య అస్సలు నా వల్ల కావట్లా కాపురం, నీ కొడుకుతో కాపురం చేయడం నా వల్ల కాదు, ఎందుకంటే అత్తలే చచ్చిపోయింది, మామయ్య ఉన్నాడు. మామయ్య నీ కొడుకుతో కాపురం చేయడం నా వల్ల ఏ పనే కాదు, పడి 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 అసలు ఆ పోడు నేను భరించలేకపోతున్నా. అప్పటికి 2 పిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారు? ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వాళ్ళకి ఒక 10-12 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? మామయ్య ఇక నా వల్ల ఏ పనే కాదు నీ కొడుకుతో కాపురం చేయటం, నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, ఇక నా దారి నేను చూసుకుంటాను, మీ దారి మీరు చూసుకున్న అబ్బా కొడుకులు అంటుంది మామయ్యతో. అప్పుడు మామయ్య అన్నాడమ్మా, పెద్దోన్ని ఒక చిన్న మాట చెబుతానమ్మా, ఎట్ట ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను నా కొడుకుతో, ఒక మాట చెబుతా. ఏంటి మావయ్య అంటే, నేను ఈ మధ్య కందుకూరు పోయానమ్మా, కందుకూరులో ఒక మెడిసిన్, ఏంటిది, ఒక మెడిసిన్ అమ్ముతున్నారు. ఏంటి ఆ మెడిసిన్ అంటే, ఆ మెడిసిన్ ఒక ఏమండి ఆ ట్యానింగ్ అనమాట, మందు. అది రోజుకు ఒక మూత, రోజు ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత తాగితే ఇంట్లో అసలు గొడవలే ఉండమంటమ్మా. నేను ఆ మందు తీసుకొచ్చాను, రాత్రి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఎప్పుడు తెచ్చాను? రాత్రి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నువ్వేం చేయొద్దు, రోజుకు ఒక మూత. ఎవరు తాగాలి మావయ్య అంటే, నువ్వు తాగితే ఇంటి మొత్తం సెట్ అయిపోయింది అంటమ్మా. ఎవరు తాగాలి మందు? ఎవరు? భర్త కాదు, బిడ్డలు కాదు. అమ్మా నువ్వు కానీ మందు తాగితే రోజుకు ఒక మూత, ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత తాగావనుకో అస్సలు ఇంట్లో ఏ గొడవ ఉండదమ్మా, హాయిగా ఉండదు. అంటే అవునా మావయ్య, అయితే సరే ఆ పని చేస్తా. ఎక్కువ రోజులు వద్దమ్మా, 1 నెల చూడు చాలంతే. ఈ మందు 1 నెల మాత్రం వచ్చింది. ఎన్ని రోజులు? నెల వచ్చింది. ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత. ఉదయం ఎప్పుడు? ఉదయం 5 గంటలకు లేచిదిగా, 5 గంటలకు లెగుస్తావుగా, 5ంటికి లేచి ఒక మూత నోట్లో పోసుకొని అది మింగకూడదు, పోయకూడదు. ఏం చేయకూడదు? మింగకూడదు, పోయకూడదు. ఎన్ని గంటల దాకా? 5 నుంచి 8 దాకా. ఆ తర్వాత మింగొచ్చు, ఉయ్యొచ్చు, నీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. అందు ఉయ్యాలంటే ఉయ్యి, మింగాలంటే ఏదైనా చెయ్యి. మరలా సాయంత్రం సరిగ్గా 5 గంటల నుంచి మళ్ళీ 8 దాకా ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత. 1 నెల చూడమ్మా, ఇకేమొద్దు అసలు. నువ్వు పోతానికి ముందు నేను పంపిస్తానమ్మా అన్న. సరే మావి నువ్వు చెప్పినట్టు తింటానని ఇక మావి ఇచ్చాడు ట్యానింగ్. సాయంత్రం భర్త బిడ్డలు 5ంటికల్లా వస్తారుగా. ఏమంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎన్ని గంటకి వస్తారు? 5ంటికి వస్తారుగా. సరిగ్గా 5ంటికి వచ్చే ముందు ఒక మూత నోట్లో పోసుకుంది. 8 దాకా, 8 దాకా. అంటే మంచాల మీద పోయే సమయం ఇంచుమించుగా 8-8:30 రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ టైం ఉండలేరు, మరలా ఉదయం లేవాలి కనుక. ఇక వెంటనే 5 గంటలకల్లా మూత నోట్లో పోసుకుంది. ఇక అది ఉయ్యకూడదు, మింగకూడదు.
ఇప్పుడు మాట్లాడడం కుదిరితే కుదరదు. ఇప్పుడు అన్ని సైకిల్ అనమాట. ఏం చేస్తున్నాక్క, పిల్లలు రాగానే స్కూల్ బ్యాగులు తీసి వాళ్ళకి కావాల్సిన దాన్ని స్నాక్స్ అన్ని ఏర్పాటు చేసి ఏమని వాళ్ళు చక్కగా రాసుకుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలో వాటిని సిద్ధం చేసింది. ఈలోపు 6 అయింది. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. భర్త రాగానే నీళ్ళు ఇచ్చింది, టీ పెడుతుంది. అంత సైకిలే అంటుంది. పాపం భర్త కూడా ఏం అర్థం కావట్లా. శుభ్రంగా ఏమంటే వంట అంతా ప్రిపేర్ చేసేసింది. 7:30 కల్లా అందరికీ పెట్టేసేసింది. అందరూ భర్త బిడ్డలు అందరూ తిన్నారు. అందరూ ఇక మంచాల మీదకి వెళ్ళిపోతున్నారు. ఈ లోపు టైం ఎంత అయింది? 8 అయిపోయింది. ఇక అది ఊసేసి ఏం కూడా పోయి పండుకుంది. మళ్ళీ తెల్లవారుజామున వీళ్ళు లేవకముందే మళ్ళీ 5 గంటలు వేసింది కాక 5 మరలా ఒక మూత నోట్లో పోసుకుంది. మరలా భర్తని ఏమండి బెడ్ కావు పెట్టి మరలా లేపుతుంది భర్తని. చూడండి, అసలు ఆ రోజు నుంచి నీ దుంపల దాకా ఎప్పుడైతే నోట్లో పోసుకుంటుందో అస్సలు తగదే లేదండి ఇంట్లో. ఏసగి మహిమగలను కాక అస్సలు గొడవే లేదు. అప్పుడు ఈ కోడలకు అర్థం కదా. 2 రోజులు అయిన తర్వాత మామయ్య అసలు భలే మందు ఇచ్చావు మామయ్య అంటుందంట. అవునమ్మా, అసలు ఆ మందు ఎంతమంది వాడుతున్నారమ్మా, ఆ ట్యానింగ్ తాగితే చాలు, ఆ మందు తాగితే అసలు ఇంట్లో గొడవలే ఉండవమ్మా. నా ప్రియమైన సహోదరులు గమనించండి, సరిగ్గా 15 రోజుల కల్లా కోడలకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నా నోరే కారణం. ఏ కారణం? నా నోటి వల్ల నా ఇంట్లో ఈ తగాదలకి ఈ పోట్లాట గల కారణం నా నోరే గనక, నా నోరే కట్టేస్తే నా ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ 15 రోజులు భార్య భర్తల మధ్య గొడవ కానీ, పిల్లల్ని తిట్టడం కానీ, ఏమంటే పిల్లల మీద ఎగరటం కానీ, లేకపోతే భర్త మీద ఎగరటం కానీ, భర్తని తిట్టడం కానీ, ఎంతసేపు కూడా వచ్చావు, ఎంత ఆలస్యం ఎందుకైంది, దేంతో తిరిగావు, ఈ మాటలే లేవు. హాయిగా ఉంది ప్రశాంతంగా. వాడు 8 గంటలకు వచ్చినా సరే, 6ంటికి వచ్చినా అంటుంది, 7ంటికి వచ్చినా హాయిగా ఉంది. వాడు పాపం భర్త కూడా ఏదో నా భార్య మౌన వ్రతం చేస్తుంది అనుకొని పాపం ప్రశాంతంగా వస్తున్నాడు. ఏమైనా టిఫిన్ పెట్టి తింటున్నాడు, భోజనం పెట్టి తింటున్నాడు, హాయిగా పడుకున్నాడు, ప్రశాంతంగా ఉదయం లేచి వెళ్ళిపోతున్నాడు. ఏ గొడవలు లేవు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, మనం అనుసరించవలసిన పద్ధతిలో అనుసరించగలిగితే కుటుంబం క్షేమంగా ఉంటుంది, సంఘం క్షేమంగా ఉంటుంది. అలాగే మన వ్యక్తిగత జీవితాలు కూడా దీవెనకరంగా మార్చబడతాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కుటుంబం విలువ తెలియకపోతే ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు. వాక్యం విలువ తెలియకపోతే వాక్యాన్ని ఎలా అనుసరించాలో కూడా అది దానికి అర్థం. మనకు వాక్యం విలువ తెలియకపోతే వాక్యం కూడా చాలా కష్టం. అబ్బా అస్సలు నా వల్ల కావట్లేదు వాక్యానుసారంగా బతకాలంటే, అబ్బా అస్సలు నా వల్లే కావట్లేదు, ఎంటున్నాను కానీ వాక్యానుసారంగా వెళ్దాం అనుకుంటా, యాడ వెళ్ళనెత్తరా. ఈ మాయదారి సచ్చినోడు వెళ్ళనెత్తనన్ను, ఈడు ఆకు జనగా ఈడు నన్ను వెళ్ళనెత్తనట. వాక్యానుసారంగా బతుకుదాం అనుకుంటా కానీ బతకనెత్త నన్ను. ఇంటికి వచ్చింది కానీ ఒకటే పోడు నువ్వే స్టార్ట్ చేస్తావు. ముందు నువ్వేం చేస్తావు? పోడు స్టార్ట్ చేస్తావు. అంటే కీ ఇచ్చేది నువ్వే. ఇంట్లో కీ స్టార్ట్ చేస్తావు. స్టార్ట్ చేసినప్పుడే కదా కొనసాగిద్దా ఆగిద్దా? ఆలోచించండి. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు ఆయన వాక్యమును మనం అనుసరించి నడవకపోతే ఏం జరిగిద్దో ఒక 4-5 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటి అంశం చెప్పండి అందరూ. ఈ మనసులో ఉండాలి వాక్యం. పోయిన వారం ఏం చెప్పాను? ఏం చెప్పలేదా? ఏం చెప్పాను చెప్పండి గట్టిగా. ఎవరు రాలేదా పోయిన ఆధారం? మీరు ఏం చెప్పాను? ఏం చెప్పాను? యజమానుడు వాడుకోవాలంటే ఏం చెప్పాను? యజమానుడు అదేనా? ఇంకేం చెప్పాను? మర్మాలు ఏమన్నా అంతేనా? మరి ఏం చేయాలి యజమానుడు వాడుకోవాలంటే? చెప్పాను ముచ్చటగా 3 మాటలు. అంటే ఏ పూట ఆ పూటే పోతున్నాడు దేని దగ్గర. అస్సలు నేను నిద్రలో కూడా మర్చిపోలేకపోతున్నానే. మత్తన్న మాట గుండెల్లో గొచ్చుకుపోయిందేడా. అత్తంటే గొచ్చుకుపోయింది, వాక్యం గొచ్చుకుపోదు. ఎవరంటే అస్సలు మత్తన్న మాట గొచ్చుకుపోయిందేడా. దాంతో అస్సలు బలకనే జీవితం అంతా. ఎందుకు బలకే? అత్తంటే గొచ్చుకుపోతే మరి దేవుడి వాక్యం గొచ్చుకుపోవట్లే లోపలికి. అది గొచ్చుకోలేదు. అందుకే జీవితాలు మారట్లా. ఏమండి? అత్తలన్న మాట, మావలన్న మాట, తోడుకోళ్ళన్న మాట,
ఇరుగు పొరుగు వారు అన్న మాటలు కాదు గుచ్చకపోవాల్సింది. యేసయ్య మాట హృదయంలో పెట్టుకోవాలి. యేసయ్య మహిమ కలుగును గాక. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లోపల ఉంటే ఏముంటుంది? జీవితాలు, కుటుంబాలు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ప్రభు అంటాడు, దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటని అనుసరించుదుముగాక. ఒకవేళ అనుసరించకపోతే ఏం జరిగింది? మీకు డౌట్ రావచ్చు, సందేహం. ఏమండి? ఆ సందేహానికి ఏమండి జవాబుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ఆజ్ఞలు, వాక్యం ఒక వ్యక్తి, ఒక కుటుంబం అనుసరించకపోతే ఏం జరిగింది అంటే, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. నిర్గమకాండం 32:10. కావున నీ ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. ఎవరు అంటున్నారు ఈ మాట? మోషేతో సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఊరకుండు, ఈ ప్రజల మీద నా కోపము మండుతుంది. ఎందుకయ్యా కోపం? నా ఆజ్ఞలు, నా వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు. పదే 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 పలుమార్లు హెచ్చరించాను, పలుమార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా కానీ వింటున్నారే కానీ అనుసరించట్లేదు. మోషే అడ్డుపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు మోషే? అయ్యా నీ ప్రజలే కదయ్యా, నీ బిడ్డలే కదా. ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే అడ్డుపడుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, దేవుని ఆజ్ఞలు, వాక్యం అనుసరించకపోతే దేవుడి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నకి ఎందుకు వచ్చింది మీ మీద కోపం అంటే, వారు చెప్పిన మాట మీరు వినకపోతే, వారు చెప్పిన మాట అనుసరించకపోతే ఏమవుతుంది? వాళ్ళకి కోపం వచ్చింది. అలాగే దేవుని కూడా తన ప్రజలు, తన బిడ్డలు తన తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న తన బిడ్డలు తన మాట వినకపోతే కోపం రాదా? ఆయనకి రాదా కోపం? నవ్వు వచ్చిద్దా? ఆనందం వచ్చిద్దా? అబ్బో నా బిడ్డలు నా మాట అసలేండ్రే, ఎంత మంచి బిడ్డలు దొరికారా అని సంతోషిస్తాడా? దేవుని ఆజ్ఞలు, వాక్యం అనుసరించకపోతే ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఏమొచ్చింది మన మీదకి? మొదటిగా ఏమొచ్చింది మన మీదకి? కోపం వచ్చిందండి. ఎందుకు వస్తుంది కోపం దేవుడికి? మనం చూస్తుంటే మనం ఆయన ఆజ్ఞలు విడిచి తిరుగుతున్నాం. ఆయన వాక్యాన్ని అనుసరించవలసిన మనము లోకాన్ని అనుసరిస్తున్నాం. లోకములో ఉన్న పాపాన్ని అనుసరించి బ్రతుకుతున్నాం. మరి రాదా కోపం ఆయనకి? మన కోసం తన రక్తమును ధారపోసి, మన కోసం ఆ పరమను విడిచి భూమికి దిగి వచ్చి మన కోసం త్యాగమైన త్యాగమూర్తి అండి ఆయన. అలాంటి ప్రేమ గల దేవుడు చెప్పిన మాట, ఆయన మాటకి నువ్వు లోబడకపోతే, ఆయన మాట నువ్వు అనుసరించకపోతే ఎవరిని అనుసరిస్తావు ఈ లోకంలో? దేన్ని అనుసరిస్తే నీకు క్షేమం కలిగిద్దండి? దేవుని ఆజ్ఞను అనుసరిస్తే కదా మనకు క్షేమం. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరా, ఒకటే గుర్తించిన మన వ్యక్తిగత జీవితంలో ఏంటంటే, మనం దేవుని ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంట? అనుసరించకపోతే మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు దేవుని సంతోషపెట్టలే. ఆయన కోపం మన మీద మండుతూ ఉంటుంది. మనం అంటారే నాకు మండుతుంది అంటారు ఒక్కొక్కసారి. ఏమంటారు పిల్లలు కాడ? మాట్లాడాక అసలు నువ్వు మాట్లాడుతా పనికి మాట, నాకు మండుతుంది మాట్లాడుతుంటే. ఏమవుతుంది? ఎందుకు మండుతుంది అక్క నీకు అంటే, ఎందుకు మండుతుంది అన్నా? ఎందుకు ఆ మాట ఎందుకు అంటున్నాం మనం? అదొక వాడుక భాషలాగా మనం అంటూ ఉంటాం. కారణం ఏంటంటే, ఎప్పుడైతే పదే 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 చెప్పినా కానీ వినకపోతే, దాన్ని అనుసరించకపోతే ఆ మాట బయటకు వచ్చింది. దేవుడు కూడా విసుగుపడుతున్నాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి చెప్పి వారు వినకపోతే వారి మీదకి ఆయన కోపం వచ్చింది. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పదే పదే మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాటలు మనం వినకపోతే మన మీద కూడా ఆయన కోపము వచ్చిందంట రాదంటరా? చెప్పాలి వచ్చిందా రాదా? వచ్చింది కానీ కోపం. ఆయన కోపం వస్తే ఎలా ఉండదు ఆలోచించండి. ఆయన కోపం వస్తే ఎలా ఉండదో మనం తట్టుకోలేము. ఆయన కోపాన్ని రాజులు సైతం తట్టుకోలేకపోతున్నాయి. ఆయన కోపాన్ని రాజ్యాలు గడగడలాడిపోతున్నాయి. ఆయన కోపం ముందు నిలబడలేకపోతున్నాయి. మరి నీవు నేను ఎంత? ఎందుకు దేవునికి కోపమును పుట్టించే అంతగా మనం ఎందుకు బతకాలి ఈ లోకంలో? దేవుని మాటలు వింటున్నావు కదా,
నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో దేవుడు మనతో మాట్లాడుతున్నా కదా. మరి మాట్లాడినప్పుడు ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఎందుకు ఆయన చెప్పిన మాటను అనుసరించకుండా, ఆయన ఆజ్ఞ అనుసరించకుండా వేరే వేరే వాటిని ఎందుకు మనం అనుసరించాలి? ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞలను, నా వాక్యమును అనుసరించండి. అనుసరించకపోతే నా కోపం మీ మీదకి వచ్చింది. ఇప్పుడు నిజంగా మనం అనుసరించేవారు అనుకోండి, ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఎన్నో మాటలు మనం చెబుతున్నాడు. ఒక సంఘానికి ఒక క్రమాన్ని చెబుతున్నాడు దేవుడు మనకి. మరి మనం అనుసరిస్తున్నామా క్రమాన్ని? ఆలోచించండి. ఇప్పుడు ప్రభు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక సేవకుని పెట్టి, అమ్మా ఇదిగో ఈ సంఘానికి మీరు వెళ్ళండి, వారం వారం వెళ్ళండి అని చెప్పాడు. మనలో చాలా మంది వారం వారం వెళ్ళలేకపోతాం. మరలా చెప్పాడు, క్రమంగా వెళ్ళండి, సమయానికి వెళ్ళండి అని చెప్పాడు. మనలో చాలా మంది సమయానికి రాలేవు. అది ఒక వారం జరిగిద్దా అంటే అలా కాదు. కొంతమందికి అదే అలవాటు. 10ంటికి ప్రారంభిస్తారు, మనం 11ంటికి వెళ్దాం. 11ంటికి మొదలు పెడతారు, మనం 12ంటికి వెళ్దాం. లేకపోతే 11ంటికి వెళ్దాం, లేకపోతే 1 గంటకి ముగింపులో. అంటే ఎందుకని? ఒక రోజు ఆలస్యమైందంటే సరే తీసేసేయి, 2 రోజులు ఆలస్యమైంది తీసేసేయి. ఇక సంవత్సరములో 52 వారాల్లో 52 వారాలు నువ్వు అదే టైంకి వస్తున్నావు అంటే నీకేం లేదు, నువ్వు వాక్యాన్ని అనుసరించట్లా. ఏం చేయట్లా? చెప్పండి ఏం చేయట్లా మీరు? దేవుని వాక్యం అంటే నువ్వు నిజంగా వాక్యాన్ని అనుసరిస్తే నీకు ఒక క్రమం ఉంటుంది. అనుసరించేవారికి ఏముంటుంది? ఇప్పుడు సినిమాలకు వెళ్ళే ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారంటే, రే అసలు ముందు పేర్లు పడేటప్పుడే పోవాలరా మనం. ఇప్పుడు కొంతమందికి కొంచెం ఒక 5 నిమిషాలు సీరియల్ అటు ముందుకు పోతే ఏదో పనిలో ఉండి పాపం లేట్ అయింది, కొంచెం ఇంటికి రావటం పని నుంచి, అప్పటికి 5 నిమిషాలు జరిగిపోయింది. అబ్బా 5 నిమిషాలు ఏం జరిగిందంటో, అసలు ఏం జరగకూడదంటో ఒకటే టెన్షన్. ఒకటే టెన్షను. నీకు వెంటనే ఫోన్ చేసింది వదినకో అప్పకో, లేకపోతే పక్కింటి వదిన కేకేసి, వదినా ఆలస్యం అయిపోయింది. ఎంతకు ఏం జరిగిందంటో ప్రారంభంలో ఏమి అంత టెన్షను? తెలుసుకోకపోతే అసలు మనసు తృప్తిగా ఉండిదంటారా? ఉండదు. మరి దేవుని వాక్యం మీద నీకెందుకు తృష్ణ ఉండట్లేదు? ఆలోచించండి. మనం దేవుడి మందిరానికి ఆరాధించడానికి వస్తున్నాం. నువ్వు ఆరాధన అయిపోయిన తర్వాత వస్తే నీకు ఉపయోగం, నువ్వు ఎలా ఆరాధన చేస్తావు ఆలోచించు. కొంతమంది ఆరాధన అయిపోయిన తర్వాత మందిరానికి వస్తారు. మనం వచ్చేదే దేవుని ఆరాధించడానికి, దేవుడి మాటలు వినటానికి. మరి ఆరాధనే అయిపోయిన తర్వాత నువ్వు మందిరం వాక్యం చెప్పేటప్పుడు వచ్చావు అనుకోండి, దానివల్ల నీకు ప్రయోజనం ఏముందంటారా? వాక్యాన్ని అనుసరించే వారి భక్తి దేవుని సంతోషపెట్టింది. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు అనుసరించని వారి భక్తి దేవునికి కోపాన్ని పుట్టించింది. ఏం పుట్టింది దేవుడికి? కోపం. ఇప్పుడు నీ భక్తిని బట్టి దేవుడికి కోపం వస్తుందా, సంతోషం వస్తుందా? నువ్వే స్కాన్ చేసుకో. ఆయన మాటలు నీ ముందు పెట్టా, నీ ఇష్టం, నిర్ణయం నీది. నువ్వు దేవునికి కోపాన్ని పుట్టించే భక్తి చేసుకుంటా వెళ్తావా, లేక దేవునికి సంతోషాన్ని పుట్టించే భక్తి చేసుకుంటూ వెళ్తావు? నీ ఇష్టం, చాయిస్ నీదే. ఇప్పుడు నేను కూడా మీలాగా 10ంటికైనా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, 11ంటికైనా కూర్చోవచ్చు. మా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి మొదలుపెట్టి పాటలు పాడండి విశ్వాసుల చేత, నేను ఆరాధన టైంకి వచ్చి కూర్చుంటే ప్రసంగికుని అనొచ్చు. కానీ అటు కూర్చుంటే మీరు ఎప్పుడైనా చూసారా అంట. ఎందుకని ఆలోచించండి. ఈ రోజు వరకు 12 సంవత్సరాల సేవా జీవితం. ఇన్ని దగ్గరగా ఈ 12వ సంవత్సరం వచ్చింది. ఈ 12 సంవత్సరాలు ఒక్క ఆదివారమైన 10 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చోాల బలిపేట. ఇక్కడ 10ంటికి ఆరాధన అంటే 9ంటికే బలిపేట మీద ఉంటా. 9 అంటే గంట ముందే నేను బలిపేట ఎక్కాను. మీకంటే గంట ముందు, ఆరాధనకి గంట ముందు. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాతనే మరలా నేను బలిపేట దిగేది. నీ అంటాను వాక్యాన్ని అనుసరించడానికి మనకి ఎన్ని రోజులు కావాలి? ఎన్ని రోజులు టైం కావాలి మనకి? ఎన్ని రోజులు వింటే మనం మారతాం? ఆలోచించండి. ఒకటే నా ప్రియమైన సహోదరి సహోదర,
ప్రభు అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు నా ఆజ్ఞలు, నా వాక్యం అనుసరించకుండా బ్రతుకుతారు. అనుసరించకపోతే ఏం జరిగిద్దంటే నా కోపం మీ మీద మండును. ఆయన కోపం మన మీదకి వచ్చింది. ఆయన కోపమే మన మీదకి వస్తే మనలో ఎవడు తట్టుకునేవాడు లేరండి, ఎవరు తట్టుకోలేరు. ఆయన కోపం రాకమునిపే మనం మల్లుకోవాలి. ఆయన కోపం మన మీదకి రాకమునిపే మనం వాక్యాన్ని అనుసరించడం మనము నేర్చుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయును గాక. రెండవ మాట, లేవి కాండము 26:14. లేవి కాండము 26 అధ్యాయము 14 వచనం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడాలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ నా నిబంధనను నేను మీకు చేయనది ఏమనగా, మీ కన్నులను క్షీణింపజేయనట్టి తాప జ్వరములు, క్షయ రోగములు మీ మీదికి రప్పించేదను. చాలు, తల్ల పైకెత్తండి. రెండోదిగా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు, ఆయన వాక్యమును అనుసరించకపోతే వైద్యులు కూడా బాగు చేయలేని రోగాలు మనకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఏంటి రెండవది? డాక్టర్లు కూడా బాగు చేయలేని రోగాలు మన మీదకి. మొదటిగా దేవుని కోపం మన మీద మండిద్ది. రెండవదిగా ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించమో, రెండవది ఏం జరిగిద్ది అంటే కుదరని రోగాలు, వైద్యులు కూడా బాగు చేయలేని రోగాలు వస్తాయి. నువ్వు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళు, ఎంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళు, ఎన్ని తంత్రాలు అంతరాలు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళు, ఎన్ని సంఘాలు మారు, ఎన్ని కృపా వరాలు, ఆత్మ వరాలు అయిన సేవకుల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకున్నా నీ రోగానికి నయము కాదు. ఎందుకు కాదయ్యా? నువ్వు దేవుని ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని అనుసరించకుండా నువ్వు ఎన్ని మందిరాలు తిరిగితే ఉపయోగం ఏంటి? ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్తే నీకు ఉపయోగం ఏంటి? ఏమన్నా ఉపయోగం ఉందంటారా? చెప్పండి, ఉందంటారా? దేవుని ఆజ్ఞ అనుసరించకుండా నీ రోగాన్ని బాగు చేసేవాడు ఆయనే, ముళ్ళు పెట్టేవాడు ఆయనే, ముళ్ళుని విరిచేవాడు ఆయనే. ఆయన ఏదైనా రోగం పెడితే ఆయనే తీయాలి దాన్ని. ఏ డాక్టర్ వాళ్ళది? జలుబులు, దగ్గులు, జ్వరాలు అయితే వస్తుంటే టాబ్లెట్స్లు పోతున్నాయి, అవి వేరు. దేవుడు పెట్టే బాధ, రోగం వేరు. ఎందుకు ప్రభా మా మీద కోపమా? కోపం కాదండి, ప్రేమ. ఏంటిది? ప్రేమ. ప్రేమ ప్రేమ మనల్ని శిక్షించడానికి వెనుకడట్లా. మనం యుగయుగాలు నరకంలో ఉండటం కంటే ఈ భూమి మీద కొంత శిక్ష పెట్టైనా మనల్ని పరలోకంలో చేర్చాలని ఆయన ప్రేమ అండి, అగాపే ప్రేమ. అది యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా ప్రభుని కనపడతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీకు ఒక ముళ్ళు, రోగం అని ముళ్ళు పెడుతున్నాడు. ఆ రోగం అని ముళ్ళు పెడితేనైనా నువ్వు బాగుపడతావేమో, ఆయన వైపు తిరుగుతావేమో అని చూస్తున్నాడు ఆయన. అందుకు రోగాలు పెడతాడు. మనం ఏం చేస్తాం? రోగం వస్తే ఈ హాస్పిటల్ కాడికి అక్కడికి ఇక్కడికి తిరిగి డబ్బు అంతా అయిపోయిందా తిరుగుతూనే ఉంటాం. ఎన్ని ఆపరేషన్లు చేస్తుంటాం, ఎన్నిసార్లు కోపిస్తూనే ఉంటుంది. దొంపదేగా ఇక జాలే, ఇక అలుపు రాదు. ఇది ప్రభు పెట్టాడు. ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలి. అది తగ్గదంటే ఏం చేయాలి? అప్పుడు యేసయ్య పాదాలు పట్టుకుని ఆడవాలి. అయ్యా, ఇక ఈ రోగం నువ్వు తప్ప ఎవడు బాగు చేసేవాడు భూమి మీద? అది భక్తి అంటే అది కదా. మరి తెలుసుకోవాలి కదండి, గ్రహించాలిగా.
గ్రహించాలి లేదా? ఒకసారి వెళ్తున్నాం, రాయి తట్టుకొని కింద పడ్డాం, రెండోసారి చూసుకొని పోవాలా లేదా? పొద్దు వస్తామని ఇక పొడుచుకుంటా కాలు మొత్తం సిదురు చేసుకుంటూ పోతుంటావా? రోడ్ల మీద ఉన్న రాళ్ళు మొత్తం తట్టుకుంటా కాదుగా. రే, ఇది మొదలే గుంతల రోడ్డు, రాళ్ళు ఉన్న రోడ్లో జాగ్రత్తగా ఒకటి తగిలింది, ఏం చేయాలి? ముందు పోయేటప్పుడు కొంచెం చూసుకుంటా కాలు కొంచెం పైకి లేపుకుంటా ఈడ్చుకుంటూ పోకుండా కొంతమంది నడకడం తెలిసిన రోడ్డు మొత్తం వాళ్ళు ఊడ్చుకుంటూ పోతుంటారు. ఇక మున్సిపాలిటీ పని లేదు, ఏం చేస్తుంటారు? ఆ చెప్పులు ఇక ఈడ్చుకుంటూ పోతానే ఉంటారు. 6 నెలలు వచ్చే చెప్పులు 3 నెలలు కూడా రావు వాళ్ళకి. వాళ్ళు నడకట్టు ఉండదు కొంతమంది. నేను అంటాను ఈ పూట, నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని ఆజ్ఞలు కానీ ఆయన వాక్యాన్ని కానీ మనం అనుసరించకపోతే కుదరని రోగాలు మన మీదకి వస్తాయి. నీకున్న ఆస్తి అంతా అయిపోయినా కానీ రోగం మాత్రం బాగోదు. ఆస్తులు కరిగిపోతాయండి, కానీ ఏమో రోగం బాగోదు. అవసరం మనకి అలాంటి రోగాలు తెచ్చుకోవడం అవసరం మనకి. ప్రభు అన్నాడు చూడండి ఒక మాట, నిర్గమాకాండం 15:26 చూడండి. ఆయన వాక్యాన్ని అనుసరిస్తేనంట ఈ లోకంలో ఉన్న ఏ రోగం మనకు రానివ్వడు అంట ఆయన. చూడండి అన్నమాట, నిర్గమాకాండం 15:26. నీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై అనుసరించిన ఎడల ఐగుప్తిలో ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను, ఏ రోగాన్ని మీకు రానివ్వను. మీరు నా మాటను అనుసరిస్తే, నా ఆజ్ఞను అనుసరిస్తే, నా వాక్యాన్ని అనుసరిస్తే. నీ ఇరుగు పొరుగు వారికి వచ్చే రోగాలు, నీ వీధిలో వారికి వచ్చే రోగాలు, నీ ఖాళీలో ఉన్న వారికి వచ్చే రోగాలు, నీ ఊరిలో వారికి వచ్చే రోగాలు, అవి నీకు రానివ్వను, రానివ్వను, రానివ్వను. నీవు నా ఆజ్ఞను అనుసరిస్తే, నీవు నా మాట అనుసరిస్తే చాలు. నువ్వు ధనవంతుడివైనా, దరిద్రుడివైనా, జ్ఞానివైనా, అజ్ఞానివైనా, బలవంతుడివైనా, బలహీనుడివైనా, నువ్వు ఎవడివైనా సరే, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా సరే, నేను చెప్పిన మాట మీరు వినగలిగితే, విని అనుసరించగలిగితే, లోకములో ఉన్న ఏ రోగాలు నేను మీకు రానివ్వను. కొట్టుగడికి చప్పట్లు ప్రభుకి మహిమ కలిగేటట్లుగా, ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పారు, తిన్నదరిగిద్ది అన్నట్లుగా చెప్పారు. చేతులు చేద్దాం. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక, ఘనత ప్రభావాలు కలుగునుగాక. బోలో యేసు మహారాజుకే. ఏం చదువుతున్న అంశం? అమ్మా, దేవుని ఆజ్ఞలను వాక్యమును అనుసరించి నడవకపోతే ఏం జరిగిద్ది? మొదటిగా ఏం జరిగిద్ది? దేవుని కోపం మన మీద మండుచూ ఉంటది, ఆరిపోదు ఆ మంట. ఎప్పుడు ఆరిపోయింది ఆ మంట అంటే, నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో, అనుసరించినప్పుడు మంట చల్లారిద్ది. దేవుని మన మీదకి వచ్చిన కోపం అనే మంట ఎప్పుడు చల్లారిద్దంట? అనుసరించకపోతే అది అలా చెలరేగుతూనే ఉంటుంది, అనుసరిస్తే అది చల్లారిపోయింది. రెండవది ఏం చెప్పారు? రెండో మాట ఏం చెప్పాను? దేవుని ఆజ్ఞలు వాక్యం అనుసరించకపోతే, రెండోదిగా వైద్యులు కూడా బాగు చేయలేని రోగాలు మన మీదకి వస్తాయి. ఎవడు నయం చేయలేడు. ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే, ఎంత సైంటిస్ట్ అయినా సరే, ఏమండి స్పెషలిస్ట్ అయినా సరే, దాని మీద ఇక దానికి ఆ రోగానికి అతనే స్పెషలిస్ట్ అయ్యా అన్నా కానీ వాడి వల్ల కూడా కాదు. కారణం ఏంటంటే, దేవుడు ముళ్ళు పెడితే ఆయన విరిస్తే తప్ప మరొకటి విరవడానికి ఈ లోకం అధికారం ఏ మనుషుడికి లేదండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావో,
ఇప్పటికి ఎన్ని హాస్పిటల్ తిరిగి 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 ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టావో, ఈ ఆరాధనలో నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి నా దేవుడు నీ దేహములో, నీ ఎముకల్లో ఉన్న రోగాలన్నీ కూడా లయపరుచునుగాక. ఎప్పుడు పోతాయి? నువ్వు చేసుకునే తీర్మానం. ఈరోజు నువ్వు ఒకటి తీర్మానం. ఏ తీర్మానం? ప్రభువా, ఇప్పటి వరకు నీ ఆజ్ఞలు, నీ వాక్యం నేను అనుసరించకుండా బ్రతికానయ్యా, ఈ రోజు నుంచి అనుసరించడం ప్రారంభిస్తాను. ఏం చేస్తాను? అనుసరించడము. ఇక ఈరోజు మొదలు పెడతా. ఈ రోజు నుంచి మొదలు పెడతా. ఈ 2వ నెల ఈ 1వ తేదీ నా జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మారాలి ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకుంటే నా దేవుడు కార్యం చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తించాల్సింది, గమనించవలసింది ఏంటంటే, నేను దేవుని మందిరానికి అయితే వెళ్తున్నా, దేవుని మాటలైతే వింటున్నాను, వారం వారం సేవకుడు నాకు అర్థమయ్యే రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు నన్ను. అయినప్పటికీ నేను వాక్యాన్ని వింటున్నాను కానీ అనుసరించట్లా. కానీ ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తా. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి జీవితాలు ధన్యకరంగా మారుతాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఏమండి, వాక్యం అనుసరిస్తానని నువ్వు తీర్మానం చేసుకుని చాలు, దేవుని కోపం తొలగిపోయింది. నీ మీద ఉన్న కోపం వెంటనే సలరిపోయింది, ప్రేమ ప్రారంభించబడింది. ఏమైంది? నువ్వు అనుసరించడం మొదలుపెట్టు, కోపం పోయి ప్రేమ మొదలైంది. నువ్వు దేవుని వాక్యం అనుసరించడం మొదలుపెట్టు, నీ మీద ఉన్న రోగాలనే కాడి మొత్తం దేవుడు ఏం చేస్తాడు? దాన్ని విరిచివేస్తాడు. మూడవ మాట లేవికాండం 26:21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినడలా నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించెదను. ఎన్నంతలుగా? ఈ మాట చెప్పినా కూడా మీరు వినకుండా, ఆయన చెప్పే ప్రసంగాలే ఉందిలే, మనకి ఆడ కుదురుద్దా? ఎన్నప్ప కుదిరిద్దంటవా? అనుకుండా గీకుండా పోయావునికి ఇంటికి. ఎన్నంతలంట? 7. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ప్రభు అంటాడు, నా వాక్యాన్ని విని, నా మాటలు విని ఇప్పటికైనా మీరు మీ మనస్సు మార్చుకొని, మీ బుద్ధి మార్చుకొని అనుసరించకపోతే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని 7 అంతలుగా మీకు బాధ కలిగింది. ప్రియమైన సహోదరులారా, 7 అంతల బాధ అనుభవించడం మేలంటారా? దేవుని మాట అనుసరించడం మేలంటారా? ఏమండి, ఏది మంచిది? అనుసరించడం మంచిదా? బాధపడటం మంచిదా? బాధించబడటం మంచిదా? ఆలోచించండి. వింటున్నారు వాక్యాన్ని, ఎందుకు అనుసరించలేకపోతున్నా ఆలోచన చేసుకుని ఒకసారి. దేవుని వాక్యం అనుసరించబట్టే కదా ఎక్కడో పుట్టినోడు ఎక్కడికి వచ్చింది. ఏమండి, అనుసరించకపోతే ఎక్కడ దాకా వచ్చిండేవానైనా? అలాగే ఇప్పుడు మన మధ్య ఉన్న డేవిడ్ రాజు అని కూడా ఎక్కడో కాకినాడలో పుట్టినోడు మా ఊరు వచ్చాడంటే ఆయన వాక్యం అనుసరించబట్టే కదండి. కోట్ల ఆస్తిపరులు అండి వాళ్ళు. కాకినాడలో ఇంచుమించు 20-30 ఎకరాల పొలం ఉంది వాళ్ళకి, వ్యాపారాలు ఉన్నాయి, కోట్ల ఆస్తిలో ఒక్క సిల్లిగవ్వ కూడా ఇవ్వాలి వాళ్ళ నాన్న. బైబుల్ వదిలిపెడితే ఆస్తి ఎత్తన్నాడు. బైబుల్ వదిలిపెడితే ఆస్తి, బైబుల్ వదిలిపెట్టకపోతే ₹1 ఆస్తి కూడా ఇవ్వనన్నాడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిలో ₹1 కూడా ఆయనకంటూ లేదు, ఇవ్వలా. ఎందుకని? బైబుల్ కోసం, దేవుని కోసం కోట్ల ఆస్తిని పక్కన పెట్టి పరిచయం నిలబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకని? వాక్యాన్ని అనుసరించాడు కనుకని. వాక్యం అనుసరించకపోతే అయిద్దంట్రా? ఏమండి, ఒక అడుగు కానీ జరిగిందనుకో, మన అన్నో తమ్ముడో ఎంత అడుగు, అసలు నీకు రోసం లేదు, పనికి మానడా, మీ అన్న చూడు అడుగు జరిగాడు ముందుకి, నీకేది రోసం? ఏం బాగా ఎగేస్తాడు వాడిని. ఏం చేస్తాడు? పోయిన పానిలే పెద్దోళ్ళు ఒక తీసుకుని ఒక అడుగు. పెద్దోడా నీతో పాటు పొట్లవాడు అడుగు జరిగింది, మీ అన్న పనికి మానడా, నీకు అసలు రోసం ఉండదు, పోవడం ఉండదు, భార్య పిల్లంటే ఏముండదు, అడుగు ఎక్కువ జరిగింది వాడు అని ఏ కాడికి 10 రోజులు బాగా పొగ వేసి పాపం ఈ పానీలేయా మన్నే కంటే ఊరుకోదే మొత్తానికి వాళ్ళిద్దరు కనుక్కుందా కళ్ళు మాటలు చల్లారు.
ఏదో కిందకి పెట్టిందిగా, ఏదో కిందకి పెట్టింది. అసలు మీ అన్న కూడా తెలియలేదు నీకు పనికి కొనడా. మీ అన్న చూడు ఎంత జాగ్రత్త చేస్తుందో. అసలు మీ తమ్ముడు చూడు, సెంటు అడుగు జరిగినట్టు మామూలు మాటలా. మరి కోట్ల ఆస్తి వదిలిపెట్టమంటే మామూలు మాట్లాడండి. ఒక 10,000 వదిలిపెడతాం, 10 రూపాయలు వదిలిపెడతామా? దీని దుంపలకి దేవుడి మందిరంలోనే 100 రూపాయల కానుక సిల్లరైట్. అసలు 100 రూపాయల కానుకేద్దామంటే మనకి ప్రాణం అప్పదు. 10 ఆ పాట ఎందుకు రాశాడు ఇక్కడ మహానుభావుడు ఆయన? ఏం రాశాడు పాట? ఏ రోజు చూడండి, ఒక్కొక్క తల్లి ఏమంటే చేతిలో నుంచి బయటికి రాదే. అంటాను, నువ్వు వాక్యాన్ని అనుసరించే వ్యక్తివైతే నువ్వు అలాగ ఉండవు. దేవుని మాటలతో దేవుడు నన్ను తృప్తిపరుస్తున్నాడు. ఆయన పరిచర్య జరగాలంటే నా వంతు సహకారం వలన ప్రతి ఎప్పుడైనా సరే నీ గుప్పిలు సమృద్ధిగానే ఉండదు, కానీ లేమిలో ఉండదు. ఎందుకంటే నీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తావు, పరిచర్య గురించి కూడా అంత ఆలోచన కలిగి ఉంటావు. వాక్యాన్ని అనుసరించే వారికి తపన ఉండదు. ఎవరికి ఉండదు తపన? అనుసరించే వారికి. అనుసరించిన వారికి ఎవరికి ఉండదండి? వాక్యాన్ని అనుసరించిన వారికి కుటుంబం మీద, భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, వారి ఆస్తుల మీద, ఆస్తులను ఎలా పెంచుకోవాలి, ఎలా గొప్ప, ఇదే మనసు ఉండదు. ఈరోజు దేవుని వాక్యం అనుసరించే గనక అన్నైనా నేనైనా మాకున్న ఆస్తులు అంతస్తులు పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించాలండి. అనుసరించలేకపోతే మన జీవితాలు ఎందుకండి? ప్రభు అంటాడు, నా మాటలు మీరు అనుసరించలేకపోతే 7 అంతలుగా బాధింపబడతారు. ఎన్నంతలుగా? 7 అంతల బాధ కలిగితే. నాకైనా సరే వాక్యాన్ని బోధించి నేనైనా వాక్యాన్ని అనుసరించకపోతే, చెప్పడం వరకే చెప్పి వదిలేస్తే నాకైనా 7 అంతలు ఉండదు. ఇంకా మీకు 7, నాకైతే 14 ఉంటుంది. ఎంత? సేవకుడికి 2 అంతల తీర్పు. అందుకనే మీరు గమనించారా, ఇప్పుడు ఈ పోటీ మీద ముందు ఒక వాక్యం ఉంటుంది మీకు, నాకు ఇటు ఒక వాక్యం ఉంటుంది. చూసారా? ఎప్పుడు ఇటు చూడండి, నా వాక్యం అంటే తెలుసు. ఇటు నిన్ను గురించి, నీ బోధన గురించి, అరే భక్తుడా బోధిస్తున్నావుగా, అందుకని నేను రాగానే కూర్చోనేడా ముందు వాక్యం చూసుకోండి. ఇటు చూసే చూడగానే ఏమంటుంది ఇక్కడ, నిన్ను గురించి, నీ బోధన గురించి, నేనేం బోధిస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఎలా నడుచుకుంటున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, రాగానే బలిపీఠం మీద రాగానే నా కంటికి ఏం కనబడాలి? ముందు నా కంటికి ఏం కనబడాలి? ఆయన మాటలు కనబడాలి. ఏమని కనబడాలి? బలిపీఠం వచ్చిన ప్రతిసారి మర్చిపోకూడదు. ఏం బోధిస్తున్నానా, బోధించినట్లు బ్రతుకుతున్నానా, బ్రతకట్లేదా, బతుకుతున్నానా, బ్రతకట్లేదా? ఇదే ఆలోచన, ఇదే నిర్ణయం. అదే వాక్యాన్ని అనుసరించకపోతే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పరిచర్య, మన పద్ధతులు ఇలా ఉండవు. ఇలాంటి అనుభవాలు ఉండవు. వాక్యాన్ని అనుసరిస్తున్న కనుకనే ఇంతమందిని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ మాటలు ప్రభు వినిపిస్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అనుసరించండి వాక్యాన్ని, మీ కుటుంబాలు ఇంకా బహుగా దీవించబడతాయండి. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం, అక్కడ ఒక మాట రాయబడి చూడండి. బాధింపబడటం గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. ఒక్కసారి కదక్క, అన్నా, తమ్ముడు, చెల్లి, అక్క, నీవు దేవుని వాక్యాన్ని భూమి మీద ఉన్నప్పుడు అనుసరించకపోతే యుగాలు ఆ బాధను తప్పించుకోలేవిక. ఇక నీ వల్ల కాదు. అన్నా, మనసు బిడ్డ ఆలకించండి. అక్కలరా, ఏదో తేలిగ్గా తీసుకుంటున్నావు, నవ్వులాటగా తీసుకుంటున్నావు వాక్యాన్ని, సీరియస్గా తీసుకునే మాటలు. ఒక్కసారి ఈ భూమిని విడిచామా, యుగాలు బాధింపబడే స్థలానికి వెళ్ళిపోతాం. ఆయన మాటను అనుసరించకపోతే, ఆయన ఆజ్ఞ అనుసరించకపోతే. ఇప్పటికైనా, ఈ రోజైనా మన జీవితాలను సరిదిద్దుకుందాం. వాక్యాన్ని అనుసరించడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాము గాక. ఆమేన్. 4వ మాట, లేవీకాండం 26:28. 26:28. నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. చాలు. 4వది అంటాడు ప్రభు, నా ఆజ్ఞలు, నా వాక్యాన్ని అనుసరించకపోతే నేను మీకు విరోధంగా నడుస్తాను అంటున్నాడు. ఏమన్నాడు?
మీకు విరోధం అయిపోతాడు దేవుడు, మనకి విరోధం అయిపోతాడు దేవుడు, మనకి శత్రువు అయిపోతాడు దేవుడు. ఎందుకని? మనం ఆయన సన్నిధికి వస్తున్నాం కానీ ఆయన మాట మనం అనుసరించట్లా. మన ఆలోచనలు వేరు, మన మైండ్ సెట్ వేరు, ఏమండి మన పద్ధతులు వేరు. మనకు తోచినట్లు మనం బతుకుతూ ఉంటాం. ఎప్పుడు మనం కుదిరితే మందినికి వస్తాం, కుదరకపోతే రావు. ఏమండి సమయానికి వస్తే వస్తాం, లేకపోతే ఎప్పుడు మన ఇష్టం. దేవుడికి అర్పణ ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటే ఉంటాం. అంతా మన ఇష్టం. మనకంటూ ఒక బాధ్యత ఉండదు. నేను ఒక విశ్వాసిని మందిరంలో, దేవుడు నన్ను యేసయ్య సంఘములు అంటుకట్టాడు కదా, మరి అంటుకట్టి నేను ఎలా బ్రతకాలి? నేను ఎంత వాక్యాన్ని అనుసరిస్తున్నాను? ఎన్ని విధాలుగా దైవజనుడు యవన కాలంలో ఉన్నప్పటికీ యవన సంబంధమైన కోరికలు ఇచ్చినన్నీ కూడా ఆయన పక్కన పెట్టేసి, ఆయన తండ్రి తల్లి అన్నదమ్ములు ఎవరు అని చెప్పేవారు ఇక్కడ లేకపోతే, యవనస్తులే వారు అంతగా జాగ్రత్తగా నడుచుకుంటే, ఇక్కడ నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లు ఉన్నారు, నా వారు అందరూ నాకు ఉన్నారు, అందరూ పదే పదే నన్ను చెబుతున్నారు. అయినప్పటికీ నేను వినలేకపోతే ఇక నా బ్రతికి ఎందుకని ఒక్కసారి నీకు ఆలోచన వచ్చిందా అక్క? అన్న ఒక్కసారి వచ్చింది ఆలోచన అలాంటిది? ఒక్కసారి అనిపించిందా నీ మనసుకి? ఇక్కడ నాకు చెప్పేవారు ఎవరు లేరు, నా వారు ఎవరు లేరండి. నేను ఎలా తిరిగినా కానీ నన్ను ఎవడన్నా అంటడా? మీకు తెలియకుండా ఎన్నో చేయొచ్చు, కానీ మీరు చూడకపోయిన ఆకాశం దేవుడు చూస్తుండగా చూస్తాం లేదా? ఆయన కన్నులకు మరుగై ఉంది, ఏది అన్ని చూస్తున్నాడు. చూసిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రభు అంటాడు, నీవు కానీ నా మాటను అనుసరించకపోతే నేనే నీకు విరోధం అవుతాను. మీరు చూడండి, కొన్ని కుటుంబాలు ఒకటే మరణాలు, ఒకటే రోగాలు, ఒకటే శాపం అండి. ఒకటి వెంబడి ఒకడు పోతానే ఉంటాడు. ఎందుకని? వారు దేవుడి మందిరానికి వస్తారు కానీ దేవుడి మాటలు మాత్రం అనుసరించరు. ఏం చేయరు? అనుసరించరు. మరణాలు, రోగాలు, ఏమండి ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నీ, ఏమండి ఎకరాలు పొలం అంతా కరిగిపోయింది, ఇల్లు కరిగిపోతాయి, అన్నీ అమ్ముకొని పెట్టినా కానీ వాళ్ళ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. కారణం ఏంటంటే ఆ కుటుంబానికి దేవుడి విరోధి అయ్యాడు. ఏమయ్యాడు? దేవుడు ఏ కుటుంబానికి విరోధి అవుతాడో ఆ కుటుంబం పెంట కుప్పగా మారిపోయింది. అంతే. అది పెద్ద భవంతి అయినా సరే, అది ఎన్నంతస్తులు బిల్డింగ్ అయినా సరే, అది పాడు దెబ్బ అయిపోయింది. ఆయనకి విరోధంగా లేస్తే అంతే ఉంటుంది. మనం దేవుడికి విరోధంగా ఉండకూడదు, దేవుడు మనకి విరోధిగా మనం మార్చుకోకూడదు. మన జీవితమే మనకి ఏం చేసింది? దేవుడిని మనకి విరోధిగా మార్చేసింది. మనం విని ఎప్పుడైతే వదిలేస్తామో, విని ఎప్పుడైతే అనుసరించకుండా బ్రతుకుతూ ఉంటామో, విని ఎప్పుడైతే ఆ మాటల్ని అనుసరించకుండా మన జీవితాలు కొనసాగించుకుంటామో, అప్పుడు దేవుడు ఏమవుతాడంట? మనకి విరోధంగా లేవడం ప్రారంభిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు బిలాము. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, బాలాకు నీ దగ్గరికి మనుషులు పంపిస్తే నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఒకసారి చెప్పాడు. వినాలిగా సేవకుడు? వినాలేదా? నేనే సరే వినాలేదా? నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. సరే ప్రభు అన్నాడు. వారిని పంపించాడు. అయ్యా దేవుడు వద్దన్నాడు, నేను రాను, మీతో పోండి అన్నాడు. మరలా రెండోసారి పంపించాడు రాజు బిలాము దగ్గరికి. రెండోసారి పంపించాడు. పంపిస్తే మరలా ప్రార్థన చేస్తాను, ప్రభువా వెళ్ళమంటావా వద్దంటవా? వెళ్ళమంటావా వద్దంటవా? వద్దని చెప్పాడు. అయ్యా దేవుడు వద్దన్నాడు, నేను రాను, వెళ్ళిపోండి అన్నాడు. మరలా మూడోసారి పంపించాడు. మూడోసారి మంచి ఏమండి ఇంకా ఉన్నతమైన వారిని అధికారులు పంపించాడు రాజు బిలాము దగ్గరికి. అయ్యా నువ్వు కానీ వచ్చినట్లయితే మాతో పాటు నీకు వెండి బంగారం ధనం నువ్వు కోరుకున్నది రాజ్యంలో సగమైన మా రాజు నీకు ఇస్తాడు అన్నాడు. మరలా మోకరిచ్చాడు. ప్రభువా వెళ్ళమంటే వద్దంటవా? స్వరం లేదు. దేవుడు మౌనం అయిపోయాడు, మాట్లాడలా. మొదటిగా చెప్పాడు, 1-2 సార్లు హెచ్చరిస్తాడు దేవుడు. ఇక దేవుడు మనతో మాట్లాడి ఇక వదిలిపెట్టేస్తాడు. ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. ఈయన ఏం చేశాడు? బిలాము గాడిదెక్కి పోతున్నాడు. ఏంది ప్రభువా అని మరల మొరపెట్టాడు. నీకు ఇష్టంగా ఉందా పోవటం? సరే పో అన్నాడు. ఏమన్నాడు? నీకు ఇష్టంగా ఉందా? నేను 1-2 సార్లు చెప్పాక వద్దని, నీకు మరలా ఇష్టంగా ఉందా? సరే ఇష్టపడ్డావుగా, సరే పో అన్నాడు. పొమ్మన్నాడు. బయలుదేరాడు. గాడిద మీద ఎక్కాడు, బయలుదేరి గాడిద వెళ్తా ఉంది. నా ప్రియమైన సహోదరులారా,
పరలోకం నుంచి దేవుడి దూత ఖడ్గం పట్టుకొని గాడిదకి ఎదురు నిలబడింది. ఏం చేసింది? గాడిదకి దేవుడి విరోధి అయిపోయాడు. బిలాముకి దేవుడి విరోధి అయిపోయాడు. గాడిద ఏం చేస్తుంది తెలిసినా? ముందుకు పోవట్లా అటు నెడుతున్నా. ఏమండి, అది ఆ దారిలో అటుపక్క గోడ ఉంది, ఇటుపక్క గోడ ఉంది. ఆ గోడకేసి పడుతుంది, ఈ గోడకేసి పడుతుంది బిలాముని. ముందుకు మాత్రం పోవట్లా. ఆయన కొడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు గాడిదకి నోరిచ్చాడు. దేనికి ఇచ్చాడు నోరు? గాడిదకి నోరిచ్చాడు. బిలాము, ఎందుకు నన్ను ఇన్నిసార్లు కొట్టావు? మనోడు బెత్తరపోయాడు. ఏమయ్యాడు? గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది. బిలాము, ఎందుకు ఇన్నిసార్లు కొట్టావు నన్ను? పనికి మానోడా, నీ దగ్గరకు వచ్చిన కాదు చెప్పాను, నీ చెప్పిన మాట వినకుండా ఉన్నాను నేను. ఎక్కడ బొమ్మంటే అక్కడ పోయానుగా. ఎన్ని బరువులు పోయాడు, అన్ని మోసాక బరువులు. నువ్వు ఎన్నిసార్లు ఎక్కినా కానీ, ఎన్నిసార్లు నా మీద ఎక్కి ఎన్ని ఊర్లకి తీసుకుపోయానుగా. పనికి మానోడా, 3 సార్లు కొడతాను నన్ను, ఇన్నిసార్లు కొడతావు నన్ను అని గాడిద మాట్లాడుతుంటే మనోడికి అప్పుడు సిగ్గు వస్తుంది. ఏమండి, ఆలోచించండి. ఈరోజు నాకన్నా మీరు తెలివి కల వాళ్ళు, బలము కలిగిన వారు. ఏమంటే మీకున్నంత జ్ఞానం నాకు లేదు, నాకు చదువు సంధి లేవు. నేను చదువుకుంది 5-6 మహా అంటే. 6కి వచ్చేసరికి నా పని అయిపోయింది. మాట సరిగా మాట్లాడాను, నత్తోని. ఒక మాట మాట్లాడంటే ఏమండి, ఆ దర్శి నుంచి బొదుగుపురం అంటే బస్సు ఎక్కను, ఆటో కోసం నిలబడేవాడిని. బస్సు రే మనూరు బస్సు వచ్చింది అన్నా కానీ నేను బస్సు ఎక్కను. బస్సు ఎక్కితే 10 రూపాయలు టికెట్, ఆటోకి అయితే 20 ఇచ్చాడు సార్. ఆటో ఎక్కుతుంది, ఎందుకని వాడు ఊరి పేరు ఆగాడు. ఎవడు? ఆటో వాడు. ఆపంటే ఆపుతుడు. బస్సు ఎక్కితే ఏ ఊరు అంటాడు. ఏ ఊరు అని అంటే ఊరి పేరు చెప్పాలి. ఊరి పేరు అంటే బో బో అనేసరికి అందరు నవ్వుతూ ఉంటారు బస్సులో వాళ్ళందరూ. అంత నత్తుండండి, నత్తి మహారాజుని. దేనికి పనికిరాని ఒక గాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడుతానంటే మీరు ఆలోచించండి. ఒక గాడిద లాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మాట్లాడిస్తుంటే ఆలోచించండి. మాట్లాడడం చేత కాదు, ఒక పాట పాడడం చేత కాదు. సరిగా పాటలు పాడటానికి కూడా నేను పాడుతూ ఉంటే విశ్వాసం ఉన్నప్పుడు నవ్వేవాళ్ళు. మందిరంలో నవ్వేవాళ్ళు అండి. ఒక పాట పాడడం చేత కాదు, మాట్లాడడం చేత కాదు, చదువు సందులు లేవు. ఏముంది నాలో? దేవుడు నన్ను ప్రేమించేంత మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి అంటే ఒకటేనండి, దేవుణ్ణి ఆజ్ఞ అనుసరించాలనే మనస్సు నాలో హృదయంలో కలిగింది. ఆయన మాటను పట్టుకున్నా, ఆయన ఆజ్ఞలు పట్టుకున్నాను, అనుసరిస్తున్నాను. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులరా, పాటలు పాడటమే చదవాలనుకుంటే ఇంచుమించుగా 40 పాటల పైన రాయించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఈరోజు వేల మంది ప్రజలకు దీవెనకరంగా దేవుడు మార్చాడు. వేల మంది ప్రజలు పాడుకునేటట్లు దేవుడు చేశాడు. కారణం ఏంటంటే ఆజ్ఞలు అనుసరించగల మనస్సు మనకు ఉండాలండి. ఎన్ని రోజులు భక్తి చేసాను కాదు, ఎంతగా భక్తి చేసామన్నదే ముఖ్యమండి. అందుకే పెద్దలు అంటారు ఒక మాట, ఏమని? కాకిలా కలకాలం బతిక కంటే అంశలాగా. ఎలాగా? కాకి కలకాలంగా బతిక కంటే అంశలాగా 6 నెలలు బతకడం. నువ్వు 6 నెలలు చేసావు, 6 సంవత్సరాలు చేసావు, జీవితం అంతా చేసావా? ఎలా చేసావు? కాకిలాగా చేసావు, అంశలాగా చేసావు భక్తి. నువ్వు అనుసరించకుండా నువ్వు జీవితాంతం మందిరానికి వస్తే దేవుడికి సంతోషం. నువ్వు వస్తుంటే ఒక మాటకి నువ్వు లోబడకపోతే, చెప్పిన ఉపదేశానికి లోబడకుండా, ఉపదేశానుసారంగా బ్రతకకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు మందిరానికి వచ్చి ఏదో కానికిచ్చేసి, ఏదో ప్రార్థన చేసేసి, పాటలు పాడి నువ్వు వెళ్ళిపోతే దేవుడు సంతోషిస్తాడా? అలాంటి వారు కావాలి ఆయనకి. ఆయన మాట వినకుండా బ్రతికేవారు ఎవరు కావాలి ఆయనకి? ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు కదా కావాల్సింది ఆయనకి. ఎవరు కావాలి ఆయనకి? ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదరులు ఆలోచించండి, గుర్తించండి, గమనించండి దేవుడి మాట. ఇప్పటికే నా వయసు కంటే మీ భక్తే సీనియర్గా ఉండదండి. నేను మహా అంటే 3 సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నాను. 2010 నుంచి 13 వరకే 3 సంవత్సరాలు అలా మీలా కూర్చొని వాక్యం విన్నాను. మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నారు? మీలో అనేక మంది విశ్వాసులు ఇప్పటికే కాలాన్ని బట్టి చూస్తే మీలో అనేక మంది బోధకులు అవ్వాలి. ఏమవ్వాలి? మీలో బోధకులు కావాలి, బోధించేవారిగా మారాలి. ఒక విశ్వాసి ఎప్పుడు సంపూర్ణ పరిపూర్ణ అవుతాడంటే ఒక విశ్వాసి పరిచారకుడిగా మారాలి, పరిచారకుడు శిష్యుడిగా మారాలి. అప్పుడు పరిపూర్ణమైన వారిగా మారుతాం.
వాక్యాన్ని వింటున్నారు, ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? నా ప్రియమైన సహోదరులారా, వాక్యానికి లోబడండి, వాక్యాన్ని అనుసరించండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు మనకి విరోధి అవడప్పుడు వాక్యానికి లోబడితే విరోధి కాడు, దేవుడే మనకి మిత్రుడవుతాడు, స్నేహితుడవుతాడు, మన కాపరి అవుతాడు, మన తండ్రి అవుతాడు. ఆయన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఇంకొక మాట చెప్పేసి 8 విషయాలు చెప్పినప్పటికీ ఎన్ని 5 4 ఏంటిది మొదటి మాట? దేవుని ఆజ్ఞలు వాక్యం అనుసరించకపోతే ఏం జరిగింది? మొదటిగా దేవుని కోపం మన మీద మండుచూ ఉంటుంది. రెండవది, వైద్యులు కూడా బాగు చేయలేని రోగాలు మన మీదకి వస్తాయి. మూడవది, 7 అంతల బాధ, ఎన్ని అంతల బాధ? 7 అంతల బాధ కలిగిద్ది. నాలుగవది, దేవుడే మనకి విరోధిగా నడుస్తాడు. ఏమవుతాడు? దేవుడు విరోధి నడుస్తాడు. సంఖ్యాకాండం చెప్పే కదా, ఇందాక బిలాం గురించి చెప్పే కదా, ఆ బిలాం గురించి ఎక్కడ రాయబడింది అంటే సంఖ్యాకాండం 22:22 రాయబడింది. ఇంటికి వెళ్తారు, చదువుకోండి. ఇప్పుడు 5వ మాట దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండం 14:30. సంఖ్యాకాండం 14:30 వచ్చింది. సంఖ్యాకాండం 14. కాలేబు యెహోషువ తప్ప మిమ్ము నివసింపజేయుటకు నేను ప్రమాణము చేసిన దేశములోనికి మీలో ఎవరును ప్రవేశింపరు. తల్లపైకి ఎత్తండి. ప్రభు అంటాడు, మీలో ఎవడు ప్రవేశింపడు ఆ రాజ్యములోనికి. ఎందుకయ్యా? మీలో ఎవరు కూడా నా వాక్యాన్ని, నా ఆజ్ఞలు మీరు అనుసరించాల. ఇద్దరే అనుసరించారు. ఎవరు? కాలేబు, యెహోషువ. వారిద్దరు అనుసరించారు గనక వారు కనానులోనికి ప్రవేశిస్తారు. ఈ పూట నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పరమ కనాను, పరలోక రాజ్యం, ఆ యెరూషలేము పట్టణము నీవు నేను చేరాలి అంటే, ప్రవేశించాలంటే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం అనుసరించాలి. ఏం చేయాలి? అనుసరించకపోతే ఆ పరలోక పట్టణంలోనికి మనము ప్రవేశిస్తామా? ప్రభువా, నేను యేసయ్య సన్నిధి భక్తురాలు ప్రభువా. అవునా భక్తురాలా? అవును ప్రభువా, భక్తురాలనయ్యా, నేను భక్తురాలు ప్రభువా అన్న. భక్తురాలువో భక్తి ఉందో లేదో నేను చూస్తానమ్మా అని ఆడు చూస్తాను. చూసిన వెంటనే మన వాక్యాన్ని అనుసరించామా లేదా అని ప్రభు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ముఖం చూడగానే చెప్పేస్తాడు ఆయన. అమ్మా, నువ్వు పరలోకంలో ప్రవేశించే భక్తి ఏం చేయలేకపోయావు. తమ్ముడా, అన్నా, నువ్వు మందిరానికి వెళ్ళావు, వాక్యాన్ని విన్నావు, నీ మనస్సు మార్చుకోలా, నీ బుద్ధిని మార్చుకోలా, నీ నడవడికని మార్చుకోలా, నీ స్వభావాన్ని మార్చుకోలేదు. నీవు అలాగే బ్రతికావు. నువ్వు నా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించలా. అందుకని నీకు నా రాజ్యములో ప్రవేశము లేదు. యేసయ్య సన్నిధి సంఘములోనికి వెళ్ళినంత మాత్రాన, మోషే నాయకత్వంలో ఉన్నంత మాత్రాన, మోషే నాయకత్వంలో ఉన్నవారందరూ కనాను చేరలేదు. ఎవరైతే వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించారో వారు మాత్రమే కనాను వెళ్ళారు. అలాగే యేసయ్య సన్నిధి సంఘంలో ఉన్నంత మాత్రాన, స్టీఫెన్ గారి నాయకత్వం ఉన్నంత మాత్రాన అందరూ పరలోకంలోకి, ఎవరైతే దైవజనుడు చెప్పే మాటలు వింటారో, విని అనుసరిస్తారో, అనుసరించి బ్రతుకుతారో వారు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి? కనాను పరమ కనాను చేరుకుంటాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ కనాను చేరుకోలేకపోయామా, ఇక మన బాధ వర్ణితార్థం కాదండి. ఇక ఎవరు వర్ణించలేరు ఆ బాధని, ఇక వివరించలేం దాన్ని. గుర్తించి గమనించి నా ప్రియ సహోదరి సహోదరా, ప్రేమగల దేవుడు నీతో నాతో మాట్లాడుతుండు. చివరి మాట యోహాను సువార్త 10:9 చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 10:9 యోహాను సువార్త 10:9 10:9 ఏనంట, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా
లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడును. చాలు. ఏంటంట? నేనే ద్వారము, నా ద్వారానే మీరు పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలి. ఆయన ద్వారే. ఆయన తీసుకొని వెళ్ళకపోతే మనం అక్కడికి చేరలేమండి, ఆ రాజ్యంలోకి వెళ్ళలేము. నా ప్రియమైన సహోదరి సహోదరా, గుడ్డే గుర్తించండి. అయ్యలారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, అందరిని మనసు పెట్టి ఆలకించి ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఈ 2వ నెల ఈ మొదటి ఆరాధనలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ మాటలు నాకు వినిపించావు. ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని నేను అనుసరిస్తాను. నా కష్టం అనిపించినా, బాధ అనిపించినా, దుఃఖం అనిపించినా, సంతోషం అనిపించినా, ఏ పరిస్థితులైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, నేను వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టనయ్యా. నీ ఆజ్ఞలు మాత్రం విడిచిపెట్టి తిరగను ప్రభువా, నీ వాక్యాన్ని అనుసరిస్తాను ప్రభువా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడి ఇప్పటి వరకు నేను వాక్యాన్ని అనుసరించలేకపోయానే, అనేక సార్లు దైవ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడిని అనుసరించలేకపోయాని పశ్చాత్తాపడతారో, వారందరినీ దేవుడికి జ్ఞాపకం చేసుకొని వారిని ఏం చేస్తారు తెలిసిన? వారికి విరోధిగా దేవుడు నిలవడు, వారిని బాధించడు, వారి మీద ఆయన కోపాన్ని చల్లార్చుకుంటాడు. పరమ కణాలలోనికి ఆయన మనల్ని ప్రవేశపెడతాడు. ఎప్పుడు? ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుంటాను, ఆజ్ఞ అనుసరిస్తాను అన్ను మాటిస్తే ఇక నుంచి నీకు మేలే తప్ప కీడు జరగదు. మేలే. ఇప్పటి వరకు నువ్వు చూసిన బాధ ఇక మరల చూడు. ఇప్పటి వరకు నువ్వు చూసిన వ్యాధి, ఆ రోగం, ఆ వ్యసనాలు నీ జీవితంలోనికి రాకుండా దేవుడు కంచె వేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఎందుకు నీకు ఆ బాధ, ఎందుకు నీకు ఆ వ్యాధి, ఎందుకు నీకు ఆ కష్టం, ఎందుకు ఆ కన్నీళ్ళు నీ జీవితంలో అంటే నువ్వు దేవుని ఆజ్ఞ అనుసరించట్లేదని దేవుడు నీకు ఆ బాధను అనుమతించాడు. అయ్యా, అమ్మా, తల్లి, చెల్లి, ఒక తీర్మానం చేసుకోండి. ఇక వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించగాకండి, దేవునికి విరుద్ధంగా నడవగాకండి, దేవుని వాక్యానికి విరోధంగా జీవించే జీవితం చాలు. ఇక మనకి ఈరోజు లోబడదాం. ప్రభువా, ఇక నుంచి నా భక్తి నేను క్రమంగా కట్టుకుంటాను ప్రభువా, వాక్యానికి లోబడి బ్రతుకుతానయ్యా. నన్ను బట్టి సేవకులు నీవు సంతోషించేటట్లు నా జీవితాన్ని కొనసాగించుకుంటాను ప్రభువా. నా మనసును మార్చుకుంటాను, నా బుద్ధి స్వభావాన్ని మార్చుకుంటానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో నిశ్చయముగా నా తండ్రి వారిని అంగీకరించి పరమ కణానులో చేర్చునుగాక. ఆమేన్.